పొలిటీషియన్ అంటే వైట్ అండ్ వైట్ వేయాలా? మినిస్టర్ అంటే ఖద్దరు మాత్రమే వేయాలా? డిప్యూటీ సీఎం అంటే తెల్ల బట్టలు మాత్రమే వేసుకోవాలా? ఎవరైనా రూల్స్ పెట్టారా? లేక రాజ్యాంగంలో ఏమైనా రాశారా? అసెంబ్లీ రూల్స్లో ఉన్నాయా? లేదు, అలాంటివేమీ లేవు. అయినా ఎందుకు పవన్ కళ్యాణ్ డ్రెస్ కోడ్ పై కొందరు కామెంట్లు చేస్తున్నారు? తిరుమల లడ్డు కల్తీ సమయంలో దీక్ష చేపట్టినట్టు వరుసగా కొన్నాళ్ళు కాషాయంలో దర్శనమిచ్చిన పవన్ను చూసి ఫ్యాన్స్ అంతా అయ్యా డ్రెస్ మార్చయ్యా అని రిక్వెస్ట్ పెట్టేదాకా వెళ్ళింది. ఆ తర్వాత పైజామా లాల్చీలో కంటిన్యూ అవుతున్న పవన్ కళ్యాణ్ ఈ మధ్య టీ షర్ట్లు వేయడం మొదలుపెట్టారు. ఫారెస్ట్ మినిస్టర్గా వెళ్ళిన సమయంలో ఆలివ్ గ్రీన్ ప్యాంట్, బ్లాక్ టీ షర్ట్ వేసుకొని ఓ రేంజ్ స్వాగ్లో వెళ్ళాడు. అయితే అదేంటి, ఈయన డిప్యూటీ సీఎమేనా లేక సినిమా స్టారా అంటూ కొందరు సెటైర్లు వేశారు. అసలు అయితే వైట్ అండ్ వైట్ మన రాజకీయ నాయకులు వేసుకోవాలని ఏమైనా రూల్ ఉందా? అదేమైనా ట్రెండా? అలాగే ఉండాలని ఏమీ లేదు. నేతలంతా ఇలాగే ఉండాలని ఎవరు చెప్పలేదు. అయినా ఎందుకు ఈ రాద్ధాంతం? వాళ్ళు కూడా మనలో కలిసిపోతే తప్పేంటి, మంచిదే కదా. అసలు ఈ పొలిటీషియన్స్కి డ్రెస్ కోడ్ ఎలా వచ్చింది? స్వాతంత్ర ఉద్యమ కాలంలో అప్పటి నేతలు ఖద్దరు ధరించాలని అనుకున్నారు. తాము సామాన్యులుగా ఉంటేనే ప్రజలు ఫ్రీగా దగ్గరకు వస్తారని, హంగామా చేస్తే ఇబ్బంది పడతారని గమనించి ఆ పని చేశారు. తెల్ల దుస్తుల్లో సాత్వికుల్లాగా కనపడాలని చేశారు. అది అలా అలా కాలక్రమేణా మారుతూ వచ్చింది. కలర్ మారలేదు, కానీ కటౌట్లు మారిపోయాయి. రౌడీలు కూడా రాజకీయాల్లోకి వచ్చి వైట్ అండ్ వైట్ వేయడం మొదలుపెట్టారు. ఆ వైట్ కూడా కాస్త వైట్ చేసుకోవడం మొదలెట్టారు. పైగా వైట్ అండ్ వైట్ చేసి గాగుల్స్ పెడితే భయపడతారు అని కూడా లేకుండా ఇక సైకిల్తో మొదలెట్టిన రాజకీయం చివరకు ఫార్చ్యూనర్ కారు వరకు చేరింది. బెంజీ ఆడి కారులో కూడా వాడేస్తున్నారు. అసలు సామాన్యులకు దగ్గరగా ఉంటున్నారా అంటే నో అనే చెప్పాలి. సామాన్యులు ఫ్రీగా వెళ్ళి కలిసే పరిస్థితి చాలా తక్కువ. అతి తక్కువ మంది మాత్రమే ఫ్రీగా ఉంటారు. వారిలో కూడా కొందరు నటిస్తారంతే. మరి అలాంటి నటులు చూపించే వైట్ అండ్ వైట్ అవసరమా? పవన్ కళ్యాణ్లా ఓపెన్ డ్రెస్ కోడ్ తనకు నచ్చినట్లుగా చేసుకోవడం బెటరా కాదా? జనాలకు చేయాల్సింది చేయాలి, కానీ ఇలా లోపల ఒక రకంగా ఉండి బయటకు ఇంకోలా ఉండే సాధువుల్లా వైట్ అండ్ వైట్ వేసుకొని ఉపయోగం ఏముంది? అందుకే పవన్ డ్రెస్ కోడ్ పై జరుగుతున్న చర్చ అనేది అర్థం లేనిదనే చెప్పాలి. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉండాలి. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉంటుంది.